వెల్కమ్ టు రాము ఆల్గో ట్రేడింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈ ట్రేడింగ్ వ్యూ ద్వారా స్ట్రాటజీని ఏ విధంగా బ్యాక్ టెస్ట్ చేయాలో చూద్దాము. సో ప్రజెంట్‌గా మీకు స్క్రీన్ మీద కనబడేది ఒక స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ యొక్క బ్యాక్ టెస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మనం ఏ పాయింట్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ట్రేడింగ్ వ్యూలో ఉన్న అడ్వాంటేజ్‌లు ఏంటియో కూడా తెలుసుకుందాం. సో ప్రెజెంట్‌గా ఇది పొజిషనల్ స్ట్రాటజీ. సో, పొజిషనల్ స్ట్రాటజీ అంటే క్యారీ ఫార్వర్డ్‌లో కూడా ఉంటుంది. సో, మనము స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ ఎక్కడ చేయాలి అనంటే, మనకు ఆల్రెడీ ఈ విండో ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తున్నాను ఈ స్క్రీన్. సో, రైట్. ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ టెస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఈ స్ట్రాటజీ. సో, స్ట్రాటజీ కండిషన్ గురించి డిస్కషన్ చేయట్లేదు. స్ట్రాటజీ గురించి చూద్దాం. సో, స్ట్రాటజీలో మనకి ఇక్కడ మనకెలా కావాలనుకుంటే అలా. అంటే లాస్ట్ 7 డేసా, లాస్ట్ 30 డేసా, లాస్ట్ 90 డేస్, లాస్ట్ 365 డేస్ ఇది కామన్‌గా ఉంది. ఎంటైర్ హిస్టరీ అంటే మనకి ఎప్పటినుంచి డాటా అవైలబుల్‌గా ఉంటే అప్పటినుంచి మనకొచ్చేస్తుంది. అండ్ కస్టమ్ డేట్. సో, కస్టమ్ డేట్ అనుకున్నామంటే మనం ఏ రోజు నుంచి ఏ రోజుకి చెక్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. సో, దీన్ని మళ్ళొకసారి చూపిస్తున్నాను. ఈ డౌన్‌లో మీకుంటుంది. ఈ డౌన్‌లో ఇలా క్లిక్ చేయగానే మనకిది ఓపెన్ అవుతుంది. సో, మెట్రిక్స్ అండ్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్. లిస్ట్ ఆఫ్ ట్రేడ్స్ అంటే ట్రేడ్ ఎక్కడ పడింది? సో, ఎగ్జాక్ట్‌లీగా మనకు సేమ్ పాయింట్‌లోనే పడుతుందా? అక్కడ యారో మార్క్ చూపించినప్పుడు మనకిక్కడ బై వచ్చిందా? ఆ బైకి ఎగ్జిట్ అయిన ప్రైస్‌కి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతుందా? లేదా? ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో, దాని తర్వాత మనము బ్యాక్ టెస్ట్‌కెళ్తే ఈజీగా ఉంటుంది. సపోజ్ ఏదో ఒక డేట్ తీసుకోండి. ఏప్రిల్ 1 ఉంది. సో, ఏప్రిల్ 1లో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఎంట్రీ మనకి 22,872 ఉంది. సో, ఇక్కడున్న పొజిషన్ ఇక్కడ ఎగ్జిట్ ఎప్పుడిచ్చింది? 824. సో, వీటి డిఫరెన్స్ గనక చూస్తే మనం ప్రాఫిట్‌లో ఉన్నామా? లాస్‌లో ఉన్నామా? ఇక్కడ కనబడుతుంది. సో, రైట్. ఇది -48 ఉంది. సో, ఇది ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయిందా? లేదా? అనేది మనం చార్ట్ మీదకెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. సో, చెక్ చేసుకున్న తర్వాత స్ట్రాటజీని ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ప్రాంతంలో. ఓకే. ఈ ప్రాంతంలో క్లిక్ చేయగానే మనకు ఇక్కడ మనకి సెట్టింగ్స్ వస్తాయి. సో, సెట్టింగ్ క్లిక్ చేయండి. సో, సెట్టింగ్‌లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఇన్‌పుట్‌లో ఏముంది? ఓహో! స్ట్రాటజీ యొక్క టార్గెట్ పాయింట్స్ ఉన్నాయి. సో, మనం ఎన్ని టార్గెట్స్ పాయింట్స్ కావాలంటే అన్ని టార్గెట్ పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ ఎన్ పాయింట్స్. ఓకే. అండ్ ప్రాపర్టీకొచ్చేసి క్యాపిటల్ ఎంత? సో, క్యాపిటల్ 3,00,000 ఉంది. అండ్ డిఫాల్ట్ ఆర్డర్ సైజ్ ఎంత? సో, డిఫాల్ట్ ఆర్డర్ సైజ్ ఏముంది అంటే 65 ఉంది మన నిఫ్టీ మీద చెక్ చేస్తే. క్వాంటిటీ 65 పెట్టేసాం. అంటే ఒకటే లాట్ కనుక ట్రేడ్ అవుతుంది. అండ్ పిరమిడ్ ఏదైనా ఉందా అంటే మనము ఈ స్ట్రాటజీలో ఏది లేదు కాబట్టి దాన్ని వదిలేసాం. అండ్ కమిషన్. సో, మామూలుగా అయితే మనకు రూ. 20 పర్ ఆర్డర్ ప్లాన్ ఉంటుంది. సో, కాబట్టి సింథటిక్ ఆప్షన్స్ చేస్తున్నాం కాబట్టి నేను సింథటిక్ మీదనే మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్స్. సో, జనరల్‌గా ఒక రూ. 20 కొనడానికి, రూ. 20 అమ్మడానికి కానీ మనకు బ్రోకరేజ్‌లు వగైరా అన్నీ కలిపేసి 70-80 మనకు బ్రోకరేజ్ చార్జ్ అవుతుంది. ఒక్క పొజిషన్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేసినందుకు. సో, సింథటిక్‌లో మనం 2 ఆప్షన్స్ తీసుకుంటాం కాబట్టి మనము రఫ్‌గా రూ. 150 ఏద్దాం. సో, ఇక్కడ పర్సెంటేజ్ బదులు పర్ ఆర్డర్ క్లిక్ చేసాం. సో, స్లిప్పేజ్‌లు కావాలనుకుంటే స్లిప్పేజ్‌లు కూడా పెట్టుకోవచ్చు. ఇంకేదైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఆ డీటెయిల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి స్టాప్ లాస్ లేదు కాబట్టి ఏమి యాడ్ చేయట్లేదు. సో, సైలెంట్‌గా దాన్ని వదిలేసాను. సో, ఇప్పుడు మనం ఏం చేసాము? టార్గెట్ టచ్ చేయలేదు. అండ్ క్యాపిటల్ బై డిఫాల్ట్‌గా పెట్టేసుకున్నాము. కమిషన్ పెట్టుకున్నాం. క్యాపిటల్ 3,00,000 ఎందుకు పెట్టుకున్నామంటే ఇది ట్రేడ్ చేయడానికి 2,00,000 అవసరం పడుతుంది కాబట్టి ఎక్స్‌ట్రా 1,00,000 క్యాపిటల్ పెట్టుకున్నాం. సో, కమిషన్ కూడా ఎవ్రీథింగ్ పెట్టేసుకున్నాం. ఓకే అని క్లిక్ చేసామనుకో మనకు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది. సో, ఈ స్ట్రాటజీ మనకి మార్చ్ 2024 నుంచి ఈ విధంగా కనబడింది. సో, మనము కావాల్సుకుంటే లాస్ట్ 30 డేస్ ఏం జరిగింది? సో, ఇక్కడ అప్‌డేట్ రిపోర్ట్ అవుతుంది. అప్‌డేట్ చేసేసుకుంటే సరిపోతుంది. సో, ఇది లాస్ట్ ఆహ్, 30 డేస్‌కి. సో, ఒక విధంగా కావాలనుకుంటే లాస్ట్ 365 డేసు లేదు మనకు పర్టిక్యులర్‌గా ఏదైనా కావాలనుకుంటే మనం కస్టమ్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో, ఒకవేళ ఫిబ్రవరి 2024 ఒక జూన్‌లో ఏం జరిగింది? ఆ పర్టిక్యులర్ డేలో.
జూన్ 1 నుండి జూన్ ఎండింగ్ వరకు ఏం జరిగింది. సో, సెలెక్ట్ చేసుకున్నామనుకో, అప్పుడు ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ మనకు అప్‌డేట్ అవుతుంది. వాట్ హ్యాపెన్? ఓకే. జూన్ 2024 నుంచి ఏం జరిగిందనేది మనకు కనబడింది. సో, మనకిది ఆఫ్టర్ బ్రోకరేజ్ ఏదేదైతే కనబడుతుందో ఆఫ్టర్ బ్రోకరేజ్ అన్నట్టు. ఎందుకంటే మనం బ్రోకరేజ్ కూడా అందులో యాడ్ చేసాం కాబట్టి. అండ్ మాక్సిమం డ్రాడౌన్. సో, 58,335 వరకు మనకి డ్రాడౌన్ కనబడింది. అంటే మన క్యాపిటల్ కూడా లాస్ కావడానికి ఛాన్సెస్ ఇందులో కనబడింది. అండ్ ఎన్ని ట్రేడ్స్ వచ్చాయంటే 21 ట్రేడ్స్ వచ్చాయి. అందులో 50% ప్రాఫిటబుల్ ట్రేడ్స్ ఉన్నాయి. ప్రాఫిట్ ఫ్యాక్టర్ 1.56. సో, ఇఫ్ వి గో టు ఎంటైర్ హిస్టరీ, సో, ఇట్ ఈస్ ఆటోమేటికల్లీ అప్‌డేట్ అవుతూ ఉంది. మేబీ వచ్చుంటుంది. సో, ఇది మనకొచ్చిన ప్రాఫిట్ రూపీస్. ఎందుకంటే మనం లాట్ సైజ్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి. సో, డ్రాడౌన్ వచ్చేసి 1,11,476. సో, ఇది మనకు డ్రాడౌన్ కనబడింది. సో, ఎన్ని ట్రేడ్స్ అయ్యాయంటే 6,382. సో, ఈ విధంగా మనకు నచ్చిన టైంలో, మనకు నచ్చిన టైమ్ ఫ్రేమ్‌లో ఎవ్రీథింగ్ మనం స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. సో, ఈ స్ట్రాటజీ కండిషన్స్ ఏం చెప్పలేదు కాబట్టి, ఈ స్ట్రాటజీ గురించి మనం పబ్లిక్‌లో ఇన్ఫార్మ్ చేయట్లేదు కాబట్టి దీని ప్రాఫిట్ ఆర్ లాస్‌ల గురించి మనకు సంబంధం లేదు. సో, బ్యాక్ టెస్ట్ ఎలా చేస్తున్నాము అనే దాని గురించి మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. సో, ఇదే స్ట్రాటజీని ఫాలో కావాలి అనే ఉద్దేశ్యం కాదు. సో, డ్రాడౌన్ అనేది మనకు పక్కా తెలియాలి. సో, డ్రాడౌను ఏ మంత్‌కి ఆ మంత్ మనం చెక్ చేసుకున్నా కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఒక స్ట్రాటజీ ఎంత డ్రాడౌన్ చూపిస్తుంది అని చెప్పేసి. సో, రఫ్‌గా ఇది 39,760 రూపీస్. సో, ఈ విధంగా మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మనం నిఫ్టీకెళ్ళామనుకోండి. నిఫ్టీ నుంచి బ్యాంక్ నిఫ్టీకొచ్చాం. సో, బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రండి. ఇక్కడ సెట్టింగ్ పెట్టాం కదా! ఈ సెట్టింగ్‌లో లాట్ సైజులు మార్చేసుకోండి. సో, 30 ఉంటే 30 పెట్టేసుకోండి. సేమ్ బ్రోకరేజ్ అలానే ఉంటుంది. అప్డేట్ రిపోర్ట్ ఉంటుంది. ఇక్కడ అప్డేట్ రిపోర్ట్ కొట్టండి. ఆటోమేటిక్‌గా మళ్ళీ దీనికొచ్చేస్తది. సో, ఒకవేళ సెన్సెక్స్‌కెళ్ళాలనుకో గో ఫర్ ఎ సెన్సెక్స్. అండ్ ఇక్కడ దాని లాట్ సైజ్ చేంజ్ చేసేసుకోండి. 20 ఉంటే 20. ఓకే. అప్డేట్. సో, బ్యాక్ టెస్ట్ మనకు కంప్లీట్‌గా బ్యాక్ టెస్ట్ కావాలి అనుకుంటే మాత్రము మనము హయ్యర్ ఎండ్ ప్లాన్ తీసుకోవాలి. లేదు బై డిఫాల్ట్‌గా ఉంటే మనం బై డిఫాల్ట్ ప్లాన్ తీసుకున్న ఏం కనబడుతుందో మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ కావాలనుకుంటే ఈ డేటా మనము డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఎక్సెల్ షీట్‌లో. దాని ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇంకా దీని కింద రిపోర్ట్స్ దొరుకుతాయి. మనం ఈ రిపోర్ట్స్ ప్రకారం గూడా ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు. ప్రతి రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది కూడా మనం చూజ్ చేసుకోవచ్చు. సో, డ్రాడౌన్ క్లోజ్ టు క్లోజ్ ఎంతొచ్చింది? ఇది ఎలా ఉంటుంది? దీని పర్ఫార్మెన్స్ ఏంటి? సో, ఎవ్రీథింగ్ ఈ రిపోర్ట్‌లో దొరుకుతుంది. ఒకసారి రిపోర్ట్ మనం చెక్ చేసేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. సో, ఎప్పుడైనా మీరు ఏ స్ట్రాటజీని డిజైన్ చేసుకున్నా కానీ, ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసేసుకుంటే మీకు అట్‌లీస్ట్ ప్రాఫిటా, లాస్‌లా పక్కన పెట్టినా గానీ, ఎన్ని ట్రేడ్స్ పడుతున్నాయని ఒక ఐడియా వస్తుంది. ఎంత డ్రాడౌన్ అనే ఒక విషయం తెలుస్తుంది. సో, ఇవి చాలా ఇంపార్టెంట్ ఏ స్ట్రాటజీని మనము నమ్మి ట్రేడింగ్‌లోకి వెళ్ళాలనుకున్నప్పుడు. ఓకే. ఇది ప్యూర్‌లీ మీకు ట్రేడింగ్ వ్యూలో బ్యాక్ టెస్ట్ చేసుకునే